ఆంధ్రాలో గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు బాగానే చేస్తున్నాడు, పర్లేదు. చంద్రబాబు మంచిగా పథకాలు ఆల్రెడీ చేశాడు, కొన్ని గ్యాస్ ఇచ్చాడు, మళ్ళీ పింఛన్ ఇచ్చాడు. మంచిగానే ప్రభుత్వం బాగానే ఉంది, కూటమి కాబట్టి. మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మళ్ళీ పోతే మోడీ, 3 కూటమి కాబట్టి అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగానే చేస్తుంది ప్రభుత్వం, ఇబ్బంది ఏం లేదు. అంటే పథకాలు సూపర్ సిక్స్ ఇంకా అమలు అవ్వట్లేదని చెప్పి ఆల్రెడీ 3 అయినాయి అండి, ఇంకా అవుతుంది, టైం పడుతుంది. 3 పథకాలు కంపల్సరీ ఇవ్వాలంటారా, లేకపోతే డెవలప్మెంట్ చేస్తే సరిపోతుంది? డెవలప్ అవుతుందండి ఆల్రెడీ. ఆంధ్రాలో ఇప్పుడు ఆల్రెడీ పథకాలు ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలా, లేకపోతే పథకాలు ఆపేసి డెవలప్మెంట్ చేస్తే సరే? ముందు డెవలప్మెంట్ చేస్తే కొద్దిగా అమరావతి, మన విశాఖపట్నంలో కొద్ది కంపెనీలు ఆల్రెడీ మన నారా లోకేష్ ఆల్రెడీ మన కంపెనీలు తెచ్చాడు కొన్ని విశాఖపట్నంలో, అందుకని కొద్దిగా డెవలప్ అవుతుందని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ కొద్దిగా సూపర్ బాగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఆయన శాఖల వరకు ఆయన శాఖ బాగానే చేస్తున్నాడు అండి, ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కావాలని అన్నారు కదా, ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వటం అంటే ఆమెకి ఇచ్చాడు, అనితకి ఇచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే ఇబ్బంది ఏం లేదండి. అంటే ఇప్పుడు మన జగన్ సగం టర్మ్ ఒకరికి, సగం టర్మ్ ఒకరికి ఇచ్చాడు కదండి. ఇంకా వీళ్ళు ఇస్తారా అంటే ముందు ఇంకా చూడాలండి, ఇబ్బంది అలా ఇవ్వాలా వద్దా? అసలు ఇవ్వాలంటే ఇవ్వడండి చంద్రబాబు, కానీ అనిత బాగానే చేస్తున్నారండి, ఇబ్బంది ఏం లేదు. అని కాదు, అంటే ఎక్కువ మంది గెలిచారు కదా, ఏదైనా తర్వాత చూడాలండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి 7 నెలలే కదా, చేస్తారు. ఇంకా చేయడానికి అవకాశం ఉంది. అవకాశం ఉందంటే ఇంకా తర్వాత అండి, ఆల్రెడీ వచ్చి 7 నెలలే కదా. బాలకృష్ణ గారు సినిమాల్లో ఎప్పుడు బిజీగానే ఉంటున్నారు. అవును, ఆయన ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు. అవును, చీఫ్ మినిస్టర్ గారికి బామ్మర్ది. ఆయన ఆల్రెడీ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే రాకపోతే ఇంకా ఆయన దూరం పెడతారండి. ఆయనకి కూడా ఒక మినిస్టర్ ఇవ్వాలా? అవసరం లేదండి, అవసరం లేదు. ఎన్టీఆర్ మినిస్టర్ కొడుకు కదా, ఆయన కూడా ఒక మినిస్టర్ ఏమి ఇవ్వడండి, మినిస్టర్. ఎందుకంటే జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు అసలు రాలేదండి. ఎవరు? ఎన్టీఆర్ కాదు నేను అంటాను, బాలకృష్ణ గారికి ఇస్తారు. బాలకృష్ణ గారికి ఇవ్వాలా? బాలకృష్ణ గారికి ఇస్తారండి, ఏదో మంచి అల్లుడే కదా, ఆయనకి ఇస్తారండి మంచిగా. మినిస్టర్ ఒకటే అయితే ఇస్తారు. మినిస్టర్ నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఇవ్వడానికి మన బాలయ్యకి ఇస్తే. బాలయ్య మంచివాడు అండి, ఆల్రెడీ హిందూపురం నుంచి 2 సార్లు గెలిచాడు. 2019లో గెలిచాడు, 2024లో గెలిచాడు. అంటే ఎన్టీఆర్ని కొంచెం సైడ్ చేయాలనే అవకాశం ఉందంటారా? ఎన్టీఆర్ని సైడ్ చేస్తారండి, ఆల్రెడీ ఆయన కొడాలనికి సపోర్ట్ ఎన్టీఆర్. అది ఆయన సపోర్ట్ అంటే డైరెక్ట్గా ఏం లేదు కదా? లేదు, కానీ వాళ్ళు ఇంకా అట్లా కుంభం ఉంటారండి, అంతే. ఇంకా అదేముంది, ఇంకా చెప్పుకునేది ఏముంటుంది? ఎన్టీఆర్ని అలా దూరం చేసుకోవడం వల్ల ఏమన్నా నష్టం ఉండదా? ఏముండదండి, పార్టీకి ఏముండదు. పార్టీకి ఎవరు పోయినా కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఆల్రెడీ తేలిపోయింది, అది ఏముండదు. ఆల్రెడీ జైల్లో 52 రోజులు ఉన్నాడు చంద్రబాబు, దానికి ఏముందండి. హైదరాబాద్లో ఆల్రెడీ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి అట్లా మధ్యలో ఆపారు. అప్పటికే ఇక్కడ సీఎం కేసీఆర్, కానీ ఆపాడు, దానివల్ల ఓడిపోయాడు. కానీ అక్కడ మొత్తం మీడియం చేసినాక మొన్న ఒంగోలులో చైర్పర్సన్కి ఇచ్చారు, ఎవరో లేడీ అమ్మాయి ఎవరో ఇచ్చారు కదా పదవి. చంద్రబాబు ఎవరైనా నమ్మితే పదవి ఇస్తాడండి. రాజధాని కడుతున్నారు కదా, అది ఎంత త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది? తొందరగా అంటే ఒక 28 లోపు చేస్తారండి, ఒక 3 ఏళ్ళు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పనులు కూడా స్పీడ్ అయినాయి సార్. 3 ఏళ్ళ లోపల మొత్తం చేస్తాడు కంపల్సరీ. ఆయన అనుకున్నది ఆల్రెడీ పోలవరం అయితే కంపల్సరీ 5 ఏళ్ళు అవుతుంది. పోలవరం ఇంకా కూడా డిలే అయిపోయింది, బాగా అయింది అది. అప్పుడు ఏమన్నారు, 2019లో గెలిచి 2019 ఎలక్షన్ టైంలో అనిల్ ఏమన్నాడు, మేము 2019 నుంచి 24 లోపు మేము చేసేస్తామన్నాడు, చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 24లో మళ్ళీ చంద్రబాబు వచ్చాడు. ఈ టర్మ్లో ఈసారి పూర్తి అయిపోతుంది అనుకుంటున్నా. అమరావతి పోలవరం కంపల్సరీ అయిపోతుంది. వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ జగన్ ఏంది అక్కడ కొండ మీద కట్టాడు, అది ఆ టబ్బే 10 లక్షలు. ఒకవేళ డబ్బులు సరిగా లేక పథకాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నారు, పైన వస్తున్నాయి కదా మోడీ అంటుంది. అది కాదు, సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయి డెవలప్మెంట్ జరిగితే మళ్ళీ చంద్రబాబు గెలిచే అవకాశం ఉంటుంది, లేదా సూపర్ సిక్స్ చేయలేదని చెప్పేసి మళ్ళీ తీసేసే అవకాశం ఉంటుంది? లేదు సార్, ఈ తాప మంచి చేస్తాడు. ఆల్రెడీ చంద్రబాబు ఆల్రెడీ మన 2019లోనే ఇబ్బంది పడ్డాడు. ఈ తాప మళ్ళీ పక్కా చంద్రబాబు వస్తాడు. వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏం లేదు సార్, ఆల్రెడీ వాలంటీర్లు ఏం చేశారు సార్? ఏం లేదు అసలు. వాళ్ళు వాలంటీర్ బదులు అయ్యే డబ్బులు మన ప్రాజెక్టులకు కానీ లేకపోతే ఇట్లా మన రైతులకు ఇచ్చినా కూడా బాగుంటుంది సార్. ఏం లేదు,
ఇప్పుడు కాళ్ళు ఉన్నోళ్ళు ఇంటికాడికి వచ్చి తీసుకుంటున్నారు, కుంటోళ్ళు కూడా మళ్ళీ అక్కడే తీసుకుంటుంటే ఇంకేమన్నా అవుతుంది సార్ మీరు? అంటే వాలంటీర్స్ని తీసేచ్చాము. తీసేయచ్చు సార్, ఏం పర్లేదు. ఇంకా సచివాలయం పోయి తీసుకోవచ్చు సార్. ఇప్పుడు చంద్రబాబు ఆల్రెడీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏది మనకు అవుటోళ్ళకి వాళ్ళకి ఇప్పిస్తున్నాడు. వాళ్ళకి కూడా మాట ఇచ్చారు కదా, 10,000 ఇస్తాము. ఇస్తాం అన్నాం సార్, కొద్ది టైం పడుతుంది సార్. అది కూడా ఈయటం కూడా వేస్టే సార్. అది కూడా మరి అలాంటి చేయనప్పుడు కొంచెం మాట తప్పినట్టు ఉంటుంది కదా. మాట తప్పదేం సార్, టైం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్ ఎన్నో తప్పి ఇప్పుడు మీడియాలో అంతకుముందు షర్మిలాని తిట్టిండు చంద్రబాబు, మళ్ళీ తవ్వతే వాళ్ళ మిస్ చేసిన వాళ్ళందరినీ తిట్టిండు సార్. దానికి ఏమని చెప్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు వీళ్ళు కూడా తిడుతున్నారు, జగన్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళని అంటున్నారు కదా. అదేముండదు సార్, వాళ్ళు తిట్టేదేముండదు సార్. ఈ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అందరూ చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు మంగళగిరిలో అప్పుడు జరిగింది టీడీపీది, దాంట్లో కూడా జైల్లో ఉన్నారు కదా. సోషల్ మీడియాకి ఫ్రీడమ్ ఉండాలా, లేకపోతే సోషల్ మీడియాని తీసేయాలి అలాంటివి అని అనుకుంటున్నారా? లేదు సార్, ఏం లేదు సార్. కొంతమంది ఏంటంటే సొంతగా క్రియేట్ చేసుకొని చంద్రబాబు నీళ్ళు తిట్టే అవసరం లేదు సార్. మీడియాకే చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఆమె రెడ్డి ఉంది, ఎవరో ఉంది రెడ్డి, మొన్న రాసింది ఎవరికి, లోకేష్కి. అది మరీ దారుణం. ఇప్పుడు అది రాసింది నాకు సారీ అని చెప్తే ఎట్ట వదిలిపెడతాడు లోకేష్? వదిలిపెట్టాడు కదా. అంటే క్షమించచ్చు కదా, ఏమన్నా క్షమించమన్నాడు, ఎట్లా వదిలిపెడతాడు లోకేష్? వదిలిపెట్టాడు. ఆర్జీవీకి అరెస్ట్ చేసే అవకాశం ఉందా మీకు? ఆర్జీవీ కోసాని అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా సార్? ఆర్జీవీ కోసాని చేస్తారు సార్, కంపల్సరీ. అంటే ఆర్జీవీ చాలా ఇదిగా ఉంటాడు కదా. అవునవును. ఆయన మళ్ళీ మన ఎవరో మన ఇన్స్టిట్యూట్లో ఆయన ఉన్నాడు కదా, జగన్తో పుట్టు ఆయన కూడా ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు, ఇంకా అరెస్ట్ చేస్తారు. కానీ సోషల్ మీడియా ఫ్రీడమ్ అయితే ఉండాలి సార్, ఉండాలి. కానీ కొంతమంది క్రియేట్ చేసుకొని జగన్కి తాడేపల్లిలో పక్కన పెట్టుకొని పైన దానికి ఒక కంప్యూటర్లో పెట్టుకుంటే మరీ దారుణంగా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి కొంచెం డిస్ప్యూట్లు ఉన్నాయని అనుకుంటా ఉంటారు. ఏం లేదు సార్. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాని జగన్ గారు ఆపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ సినిమాని ఆపే అవకాశం ఉందంటారా? ఏం లేదు సార్, అవి చేయరంటారా? అవి అయితే ఉండవు సార్. అవి పవన్ గారు అటువంటి ట్రిక్లు ఆయనకి ఏం సంబంధం లేదు సార్. ఆయన ఆకలి అయితే అన్నం పెట్టేవాడు, కానీ ఆయనకి అవసరం లేదు సార్. అంటే అలాలో కలిసిపోయి ఉంటారు. కలిసి ఉంటారు సార్. ఇది ఫ్యాన్స్ మధ్య గొడవేనా, లేకపోతే ఫ్యామిలీ మధ్య కూడా గొడవలు ఉన్నాయని? ఏం లేదు సార్, అవి ఏమి ఉండదు. అంటే కక్షపూర్తి చర్యలు ఉండవు, ఏముండవు సార్. అవి మంచిది. అది ఇదంతా సోషల్ మీడియాలో జరిగే రచన. సోషల్ మీడియా అంటే సార్ ఇంకా కొంతగా ఇంకా అట్లనే సార్. ఇంకేం సోషల్ మీడియా ఏముంది సార్ ఇంకా. అంటే మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి చెప్పాలనుకుంటే సోషల్ మీడియాలో ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటారో, లేకపోతే అంటే బూతులు తిట్టే వాళ్ళైనా, లేకపోతే టీడీపీకి అగెనిస్ట్ ఉన్న సోషల్ మీడియా? లేదు సార్, బూతులు తిట్టేవాళ్ళే సార్. బూతులు తిట్టేవాళ్ళు. సోషల్ మీడియా అంతా అనకూడదు కదా సార్. ఎవరో ఇప్పుడు మీరు ఏంటంటే మీరు చేసినందుకు మీకు డబ్బులు వస్తాయి. సోషల్ మీడియాలో మనం తప్పు అనకూడదు కదా సార్. సోషల్ మీడియా అందరినీ అట్లా అనకూడదు సార్. తిట్టేవాళ్ళే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు తిట్టిన వాళ్ళే అనాలి. ఇప్పుడు జగన్ గురించి ఇప్పుడు షర్మిలా ఉంది సార్, వాళ్ళ మమ్మీ ఉంది. ఇప్పుడు వాళ్ళని ఎందుకు దూరం పెట్టుకుని ఆస్తులు కాడగా? ఇప్పుడు జగన్ ఏమన్నా పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళాడు కదా, తీసుకెళ్తాడు. ఏం తీసుకెళ్ళాడు? దానికి కోర్టుకు వెళ్ళాడు, పెట్టాడు, అవసరం లేదు కదా. ఈ కూటమి ఎల్లకాలం కలిసి ఉంటుందని అనుకుంటా. ఉంటుంది సార్, పక్కా ఉంటుంది. పక్కా. ఈసారి ఎటువంటి గొడవలు ఏముండదు సార్. మళ్ళీ వచ్చేది టీడీపీ కూటమి మళ్ళీ.